హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన రావణలంకలో సీతా స్వయంవరం రచించిన వారు సుష్మా గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. యుగంధర్ ఏంటో చెప్పమ్మా అని అడుగుతాడు. భవానీ, మహాలక్ష్మికి ఊహ కూడా తెలియని వయసులోనే దాన్ని మీ నాన్న ఈ ఇంటికి తీసుకొని వచ్చారు. అది ఏడుస్తూ అమ్మ అంటూ వచ్చి నా కాళ్ళని చుట్టేసింది. అప్పటికే మీ చెల్లిపోయిన బాధలో ఉన్న నాకు దాన్ని చూడగానే మీ చెల్లెలు గుర్తుకొచ్చి దాన్ని గుండెకి హత్తుకోకుండా ఉండలేకపోయాను. ఇక అప్పటి నుంచి అది ప్రతి క్షణం అమ్మ అంటూ నా వెనకే తిరుగుతూ నన్ను అంటి పెట్టుకొని ఉండేది. నేను చనిపోయినా నీ చెల్లిని తలుచుకుంటూ నిన్ను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే, కానీ మళ్ళీ మహాలక్ష్మి ద్వారానే నేను చేసిన తప్పేంటో తెలుసుకున్నాను. అది చాలా మంచిది. దానికి అన్నీ తెలుసు, అందరి మనస్తత్వాల గురించి తెలుసు, అలాగే దాని హద్దులు ఏంటో కూడా దానికి తెలుసు. అది చిన్నప్పటి నుండి ఈ ఇంటి గడప దాటి కనీసం అడుగు కూడా బయట పెట్టలేదు. అసలు ఎప్పుడు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అది ఎందుకో తెలుసా? కేవలం నా కోసం. అది ఏ చిన్న తప్పు చేసినా మీ నాన్న ఆ కోపాన్ని చూపించేది నా మీదే కాబట్టి. ఆయన నన్ను ఎక్కడ తిడతారో అని అది ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉంటుంది. నా కంట్లో నీరు వస్తే అది ఏడుస్తుంది, నా ముఖంలో సంతోషం చూస్తే అది నవ్వుతుంది. అలాంటి బంగారాన్ని జీవితాంతం ఇదే ఇంట్లో బందీగా ఉంచడం నాకు ఇష్టం లేదురా అని అంటుంది కన్నీరు కారుస్తూ. భవానీ చెప్పిన మాటలన్నీ అప్పుడే ఊరి నుంచి వచ్చిన రమ్య గది బయట నిలబడి విని నెమ్మదిగా యుగంధర్ గది తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళి తలుపులు వేసి గడియ పెడుతుంది. రమ్యని సడన్గా అక్కడ చూడగానే భవానీ కంగారు పడి, ఒకవేళ రమ్య తన మాటలు విని ఉంటే అవన్నీ ఎవరికైనా చెప్తే మహాలక్ష్మికి ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అంతేకాక భూపతి కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా తన ప్రాణాలు తీసేస్తాడు. భవానికి తన ప్రాణం మీద ఆశ లేదు, కానీ తను చనిపోతే మహాలక్ష్మి ఒంటరిది అయిపోతుంది ఇంట్లో అని ఆమె భయపడుతూ ఉంటుంది. రమ్య భవానీ దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చొని భవానీ చేతిని తన చేతిలోకి తీసుకొని, చాలా చక్కగా చెప్పావత్తా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మహాలక్ష్మి మీ ఇంట్లో బందీగా ఉండటం కరెక్ట్ కాదు. పాపం, అది 18 ఏళ్ళుగా ఇదే ఇంట్లో బయట ప్రపంచాన్ని చూడకుండా ఉండిపోయింది. ఇకనైనా దానికి స్వేచ్ఛనివ్వాలత్తా అని అనడంతో భవానీకి కాస్త ఊరట దొరుకుతుంది. రమ్య తన నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించినందుకు భవానీ రమ్యతో, రమ్య ఈ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరికి పొరపాటున కూడా చెప్పనని నాకు మాట ఇవ్వు అని చెయ్యి చాపుతుంది. రమ్య నవ్వి భవానీ చేతిలో చేయి వేసి, అత్త, నాకు కూడా మహాలక్ష్మి ఇక్కడ బందీగా ఉండటం అస్సలు నచ్చట్లేదు. తను బయట ప్రపంచాన్ని చూడాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఉంటాను. అలాంటప్పుడు నేనెందుకు చెప్తాను చెప్పు? ఆఖరికి మహాలక్ష్మికి కూడా చెప్పను, తను ఈ ఇంట్లో నుండి కాలు బయట పెట్టేంత వరకు అని మాటిస్తుంది. యుగంధర్, నీ ఆలోచన బాగుందమ్మా, కానీ ఏం చేయాలని అనుకుంటున్నావు? ముందు అది చెప్పు అని అడుగుతాడు. భవానీ తన చీర కొంగులో మూట కట్టిన గొలుసును అలాగే తను చింపి పడేసిన కాగితం ముక్కలను తీసి, నాకు నిజం చెప్పు నాన్న, నువ్వు మహాలక్ష్మిని నువ్వు ఇష్టపడుతున్నావా? మీ నాన్న చెప్పినట్లు ఆమెని నీ భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. యుగంధర్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ కూర్చుంటే భవానీ, నాకు అది ఇష్టం లేదు నాన్న. మహాలక్ష్మి నీ భార్య అవ్వటం నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకొని అది ఇదే ఇంట్లో జీవితాంతం నీతో కలిసి బ్రతకడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇదేంటి, మా అమ్మ ఇలా మాట్లాడుతుంది అని అనుకోవచ్చు, కానీ నిజం చెప్తున్నాను నాన్న. నాకు నీకన్నా కూడా ఒకంత ఎక్కువ మహాలక్ష్మి అంటేనే ప్రేమ. దాన్ని సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. అది ఈ ఆచారాలు కట్టుబాట్లు ఈ జాతకాల పిచ్చి పట్టిన ఈ మూర్ఖపు మనుషుల నుండి దూరంగా వెళ్ళిపోవాలి. తన కోసం ప్రాణం ఇచ్చే మనిషి దగ్గరికి వెళ్ళాలి. తనని ప్రాణంలా చూసుకునే మనిషి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. ఒకవేళ దానికోసం నా ప్రాణాలని పణంగా పెట్టాల్సి వచ్చినా సరే నేను భయపడను అని అంటుంటే యుగంధర్ ఆమె నోటికి చేయి అడ్డుపెట్టి, అమ్మా అలా మాట్లాడకమ్మా, ఇప్పటికే నేను మానసికంగా నీకు దూరం అయ్యి ఏం కోల్పోయానో తెలిసింది. ఇక ఇప్పుడు నిన్ను కోల్పోయి జీవితాంతం బాధపడలేను అని అంటాడు బాధగా. రమ్య, అవునత్త, నువ్వు అలా మాట్లాడకు, అంతా మంచిగా జరుగుతుంది అని అంటుంది. భవానీ, నాకు చెప్పు యుగంధర్, నువ్వు మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా మీ నాన్నకి భయపడి అని మళ్ళీ అడుగుతుంది. యుగంధర్, లేదమ్మా, నాకు అసలు మహాలక్ష్మి మీద అలాంటి అభిప్రాయమే లేదు. తను ఎప్పుడూ నాకు నా చిన్ననాటి స్నేహితురాలే. చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఆడుకున్న ఆటలు నాకు ఇప్పటికీ గుర్తొస్తాయి.
ఏదో నాన్నకి భయపడి ఏమీ మాట్లాడడం లేదు అని చెప్తాడు. ఆ మాట చెప్పగానే భవానీకి కొండంత ఊరట లభిస్తుంది. ఆమె కళ్ళల్లో కన్నీరు దారుగా కారుతూ ఉంటే యుగేందర్ వాటిని తుడిచి అన్నట్లు, అమ్మ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మహాలక్ష్మి గురించి అని అంటాడు. భవానీ ఏంట్రా అది అని అడుగుతుంది. యుగేందర్ భవానీ చేతిలోని గొలుసు తీసుకుని లాకెట్ తెరిచి తల్లికి చూపిస్తూ, అమ్మ నేను ఈ లాకెట్లో ఉన్న మహాలక్ష్మి చిన్ననాటి ఫోటోని నా స్నేహితురాలు మానస ఇంట్లో చూశాను. పక్కనే ఈ బాబు ఫోటో కూడా కనిపించింది. నేను ఎవరు అని అడిగితే తను వాళ్ళ చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పారు. కానీ అమ్మా అది నిజం కాదేమో, ఎందుకంటే వాళ్ళు అలా చెప్పేటప్పుడు వాళ్ళ ముఖంలో ఏదో బాధ, కోపం, మాటల్లో తడబాటు నాకు అర్థమయ్యాయి. వాళ్ళకి మహాలక్ష్మికి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్లు నాకు అనిపించింది. నేను మహాలక్ష్మి గురించి వాళ్ళకి చెప్పాను, తను మా ఇంట్లోనే ఉంది అని. నిజంగా మహాలక్ష్మికి వాళ్ళకి ఏదైనా దగ్గర సంబంధం ఉండి ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇక్కడికి వస్తారు అని చెప్తాడు. రమ్య ఎవరు బావా వాళ్ళు, వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. మహాలక్ష్మి గురించి నిజంగా నువ్వు అనుకున్నట్లుగానే మహాలక్ష్మితో వాళ్ళకి రక్త సంబంధం ఉంటే తనని వాళ్ళకి దగ్గరికి చేయొచ్చు కదా అని అంటుంది. యుగేందర్ లేదు రమ్య, నిజంగా వాళ్ళ మనసులో మహాలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలి అంటే మనం ఎదురు చూడాలి, తప్పదు. వాళ్ళకి మహాలక్ష్మి మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా అప్పుడు మనం ఆమెని అప్పగించవచ్చు అని అంటాడు. భవానీ నువ్వు చెప్పింది బాగానే ఉంది నాన్న, కానీ మీ నాన్నకి మహాలక్ష్మి వాళ్ళ దగ్గర ఉందని తెలిస్తే ఆయనని తట్టుకొని వాళ్ళు నిలబడగలరా? మీ నాన్నని ఎదిరించి ఆయనతో పోరాడగలిగే అంత ధైర్యం వాళ్ళకి లేకపోతే అప్పుడు మళ్ళీ మహాలక్ష్మి పరిస్థితి ఇప్పటికంటే దారుణంగా తయారవుతుంది. ఇక తర్వాత మీ నాన్న మహాలక్ష్మిని గదిలో నుండి కూడా బయటకు రానివ్వకుండా తాళం వేసేస్తాడు. అందుకే చెప్తున్నా, మొదటి ప్రయత్నంలోనే మహాలక్ష్మి క్షేమంగా ఎవరికీ తెలియనంత దూరంగా తను వెళ్ళిపోవాలి, అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని అంటుంది. యుగేందర్ అలాంటి భయాలు పెట్టుకోకమ్మా, నాకు నమ్మకం ఉంది వాళ్ళకి నాన్నని ఎదుర్కొనే ధైర్యం ఉంది అని. బాబాయ్ నిన్ను వచ్చి అంతలా అరిచింది ఎందుకు అనుకుంటున్నావు? వరుణ్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకి పంపించింది ఆ అక్క తమ్ముళ్ళే అమ్మా. వాళ్ళ కళ్ళల్లో బాబాయ్ మీద కోపం, ద్వేషం నేను స్పష్టంగా చూశాను. నాకు తెలిసి వాళ్ళు కూడా ఇప్పుడు మహాలక్ష్మి మన దగ్గర ఉందని తెలిసింది కాబట్టి ఊరికే కూర్చోరు అని అనుకుంటున్నా అమ్మా, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు. భవానీ రమ్య మనసులో మహాలక్ష్మి ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి అని దేవుడిని మొక్కుకుంటారు. భవానీ ఆ గొలుసుని తీసుకొని వెళ్ళి మహాలక్ష్మి మెడలో వేస్తుంది. ఉమామహేశ్వర్ ఆఫీస్లో పని అయిపోవడంతో తన కారులో ఇంటికి బయలుదేరుతాడు. సగం దూరం వెళ్ళగానే ఉన్నట్టుండి కారు ఆగిపోతుంది. ఎంతకీ కారు నడవకపోయేసరికి క్యాబ్ బుక్ చేసుకుందామని ఫోన్ కోసం చూస్తాడు. కానీ తను బయలుదేరే ముందు రామ్ వచ్చి తన ఫోన్తో పని ఉందని తీసుకోవడం గుర్తుకొస్తుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఫోన్ తీసుకోవడం మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చి, ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోతుంది, ఇంట్లో ఉన్న టెన్షన్ కాకుండా పైగా ఇదొకటి అని తన మతిమరుపుని తిట్టుకుంటూ కార్ని లాక్ చేసి కనీసం ట్యాక్సీ అయినా వస్తుందేమో అని ఎదురు చూస్తుంటాడు. 5 నిమిషాల తర్వాత తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది. కారులోని అతను ఏంటి సార్ ట్యాక్సీ కావాలా అని అడుగుతాడు. ఉమామహేశ్వర్ ఇక్కడ ఈ ఎండలో ఎంతసేపు నిలబడాలో అనుకున్నాను, దేవుడి దయ వల్ల వెంటనే ట్యాక్సీ దొరికింది అని అనుకుంటూ తన ఇంటి అడ్రస్ చెప్తాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ రండి అని అనగానే ఉమామహేశ్వర్ సంతోషంగా వెనక సీట్లో ఎక్కబోతుంటే ట్యాక్సీ డ్రైవర్ సార్ కాస్త ఏమీ అనుకోకుండా ముందు సీట్లో కూర్చోగలరా, ఎందుకంటే వెనకాల మా మేనకోడలు పడుకొని ఉంది, తనకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్తాడు బ్రతిమలాడుతున్నట్లుగా. ఉమామహేశ్వర్ కూడా 5 నిమిషాలకే ఎండ దెబ్బకి తల మాడిపోతుంటే అక్కడ నిలబడలేక సరే అని చెప్పి డ్రైవర్ పక్క సీట్లో కూర్చొని వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక సీట్లో 13 ఏళ్ల పాప నీరసంగా పడుకొని ఉంటుంది. ఆమె తలకి కట్టు, ఒంటి మీద ఎవరో కొట్టినట్లుగా వాతలు తేలి ఉంటాయి. ఆమెను చూడగానే ఉమామహేశ్వర్కి జాలేస్తుంది. అయ్యో ఏమైంది ఈ పాపకి, ఒంటి నిండా దెబ్బలు కూడా ఉన్నాయి అని జాలిగా అడుగుతాడు. డ్రైవర్ తను నా మేనకోడలు సార్, పాపకి 5 ఏళ్ళు ఉన్నప్పుడు యాక్సిడెంట్లో మా అక్క బావ చనిపోయారు. మా బావ తరపున వాళ్ళు పిల్లని మేము చూసుకుంటాము, మాకు కూడా పిల్లలు లేరు అని అంటేను సరే కదా అని వాళ్ళతో పంపించాను. కానీ అది ఎంత పెద్ద తప్పో నాకు నిన్ననే తెలిసొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత పాపను చూడాలనిపించి నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ పాప పరిస్థితి చూసి నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు సార్. దాంతో ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నారు. పసిపిల్ల సార్, దాని చేతులు చూడండి, పని చేసి చేసి ఎలా కమిలిపోయి నల్లగా తయారయ్యాయో. పైగా
పని సరిగా చేయకపోతే కొడతారు. వాళ్ళకి ఎవరి మీద కోపం వచ్చినా సరే ఆ కోపం మొత్తం దీని మీద చూపించేవాళ్ళు. దాన్ని బాగా తిట్టి కొట్టే వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలిసింది సార్. చక్కగా చదువుకుంటూ హాయిగా ఉంటుంది అనుకుంటే ఇంటెడు చాకిరీ చేసింది. అదీ కాకుండా వాళ్ళతో తన్నులు కూడా తినాల్సి వచ్చింది. అంతేకాదు సార్, ఆ ఇంట్లో ఒక వావి వరుసలు మరిచిన పశువు లాంటి వాడు దానిని శారీరకంగా బాగా హింసించాడు. పసిపిల్లాన్ని కూడా చూసుకోకుండా వాడి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా పాప నన్ను చూడగానే గట్టిగా హత్తుకొని బోరున ఏడ్చింది సార్. అది ఎలా ఏడుస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది. ఇన్నేళ్లుగా దాని కన్నీళ్ళు బాధ చూసి మా అక్క బావ ఆత్మలు ఎంతగా క్షోభిస్తున్నాయో కూతురు కష్టం చూసి. బహుశా అందుకే అంటారేమో సార్, ఎవరైనా ఏ బంధమైనా రక్త సంబంధం తర్వాతనే అని. రక్త సంబంధికులు ఉండి కూడా సహాయం చేయలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏ మనిషికి ఉండదు సార్. అందులోనూ ఒంటరి ఆడపిల్ల అయితే ఆమెకు ఉండే కష్టాలు మామూలువి కాదు. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు తోబుట్టువులు చేతులు అడ్డుపెట్టి మరీ కాపాడుతూ ఉంటేనే రక్షణ లేని సమాజంలో బ్రతుకుతున్నాము. అలాంటిది ఎవరి అండా లేకపోతే ఏ ఆడపిల్ల పరిస్థితి నా మేనకోడల్లాగానే తయారవుతుంది. ఇన్నేళ్లుగా నాకే తినడానికి గతి లేదు, ఇంకా దానికి ఏం పెట్టగలను అన్న ఉద్దేశంతో దానిని తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకున్న దాంట్లోనే గంజిపోసైనా సరే పెంచుకుందామని. నేనే తీసుకొచ్చేసాను సార్. మొదట పిల్లని పంపించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు సార్. కానీ చుట్టూ ఉన్న వాళ్ళ సహాయం తీసుకుని పోలీసులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి పిల్లను తీసుకువచ్చాను అని చెప్తూ అతను కన్నీరు పెట్టుకుంటాడు. అతని బాధ విన్న ఉమామహేశ్వరికి జానకి గుర్తుకొస్తుంది. పాపం అది అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో. చిన్నప్పుడు మామయ్య అంటూ వచ్చిరా అని మాటలతో తన చుట్టూ తన వెనక తిరిగింది గుర్తుకొస్తుంది. ఏమీ లేని ఒక ట్యాక్సీ డ్రైవరే తన కోడలు గురించి ఇంతలా ఆలోచించాడు. కానీ తన దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి, డబ్బు, పేరు, అలాగే బలం కూడా. రామ్ తనకున్నంత బలం. కానీ నేను వాళ్ళ జానకిని తీసుకురావడానికి వెళ్తాము అంటే ఒప్పుకోలేదు అని ఆయన కంట్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఆయన ఆలోచనలో మునిగిపోయి ఉండగానే ఇల్లు చేరుకుంటాడు. డ్రైవర్ కార్ ఆపి, సార్ మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాము అని అంటాడు. ఉమామహేశ్వర్ తన ఆలోచనల నుండి తేరుకొని, అరే నేను అడ్రస్ చెప్పగానే ఏ వీధి ఏ ఇల్లు అని కూడా అడగకుండా సరిగ్గా మా ఇంటి ముందుకు తీసుకొచ్చేసావే అని ఆశ్చర్యపోతాడు. డ్రైవర్ నవ్వి ఊరుకుంటాడు. ఉమామహేశ్వర్ అతనికి డబ్బులు ఇస్తూ తన ఐడి కార్డ్ని అతనికి ఇచ్చి, నీకు ఎప్పుడు ఎలాంటి అవసరమైనా సరే నాకు ఫోన్ చేయి అని చెప్పి కారు దిగబోతూ, ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతాడు. అతను చిరునవ్వుతో, గోపాల్ సార్, నా మేనకోడల పేరు జానకి అని ఉమామహేశ్వర్ అడగకపోయినా సరే చెప్తాడు. గోపాల్ పాప పేరు జానకి అని చెప్పగానే ఉమామహేశ్వర్కి ఆదమరిచి నిద్రపోతున్న ఆ పాప రూపంలో జానకిని అక్కడున్నట్లుగా కనిపిస్తుంది. అతను ఇంకేం మాట్లాడలేక ఇంటి లోపలికి వెళ్తాడు. నెమ్మదిగా నడుచుకుంటూ గోపాల్ చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఉమామహేశ్వర్ హాల్లో కూర్చొని ఉన్న సుమతిని కూడా చూడకుండా నేరుగా తన గదిలోకి వెళ్తాడు. అతడికి కళ్ళ ముందు చిన్ననాటి జానకి రూపం మెదులుతూ ఉంటుంది. ఎంతో సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంటున్న జానకిని రాక్షసుడి రూపంలో భూపతి తీసుకుపోవడం, రంగయ్యని చంపడం, కన్న పేగు దూరం అవుతుంటే ఆ బాధ భరించలేక రంగయ్య భార్య శారద అక్కడికక్కడే కుప్పకూలిపోవడం, కూతుర్ని కాపాడుకోలేని స్థితిలో రంగయ్య ప్రాణం కొట్టుకోవడం, చివరిగా రామ్ రంగయ్య చేతిలో చేయి వేసి జానకిని ఎప్పటికైనా తీసుకువస్తానని మాట ఇవ్వడం అన్నీ ఉమామహేశ్వర్ కళ్ళ ముందు మెదులుతాయి. అతని మనసంతా గందరగోళంగా బాధగా మారిపోతుంది. సుమతి అన్నట్లుగా కూతురు కోసం రంగయ్య శారదల ఆత్మలు ఎంతగా బాధపడుతున్నాయో అని అనుకుంటుంటేనే ఉమామహేశ్వర్కి కన్నీళ్లు ఆగవు. గోపాల్ చెప్పినట్టు ఆడపిల్లకి చేతులు అడ్డు పెట్టుకుని పెంచుతూ వస్తున్నా కూడా ప్రతిరోజు టీవీలో న్యూస్ పేపర్లో ఆడపిల్లల మీద జరిగే అక్రమాలు వింటూనే ఉన్నాడు. అలాంటిది ఎవరూ లేని ఒంటరి జానకి లాంటి ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అని తలుచుకుంటూనే ఉమామహేశ్వర్కి వెన్నులో నుండి భయం కలుగుతుంది. ఆ భయం కాస్త భూపతి మీద అంతులేని కోపంగా మారిపోతుంది. గోపాల్ రామ్కి ఫోన్ చేసి, మనం అనుకున్న పని అయిపోయినట్లే కనపడుతుందిరా అని చెప్తాడు. రామ్, నిజంగానే చెప్తున్నావా అని అడుగుతాడు. గోపాల్, అరే అంకుల్ ముఖంలో బాధ నాకు స్పష్టంగా కనిపించింది. నువ్వు రామాపురం వెళ్ళడానికి మనం ఆడిన ఈ చిన్న నాటకం విజయం సాధించిందని అనుకుంటున్నాను అని అంటాడు. రామ్, సరే నేను ఇంటికి వెళ్ళి మన ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అయిందో నీకు ఫోన్ చేసి చెప్తానులే అని ఇంటికి బయలుదేరుతాడు. గోపాల్, రే నువ్వు నాకు మాట ఇచ్చావు,
నన్ను కూడా మీతో పాటు తీసుకొని వెళ్తాను అని, మా చెల్లాయిని తీసుకురావడానికి, అది మర్చిపోకు అని అంటాడు నవ్వుతూ. రామ్, మర్చిపోతే నువ్వు నన్ను బ్రతకనిస్తావా అని అంటూ ఫోన్ పెట్టేయగానే రామ్తో పాటు సత్య కూడా బయలుదేరుతాడు. రామ్ సత్యలు ఇంటికి వెళ్ళేసరికి మానస కూడా ఇంటికి చేరుకుని ఉంటుంది. రామ్ నాన్న ఎక్కడా అని అడుగుతాడు. సుమతి, మీ నాన్నగారు వచ్చిన దగ్గర నుండి తన గదిలోనే ఉన్నారు, కిందకి కూడా రాలేదు. నేను వెళ్ళి భోజనానికి కూడా రమ్మని చెప్పాను, కానీ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉన్నారు. ఆఫీస్లో ఏమైనా జరిగిందా రామ్ అని అడుగుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.